ఇచ్చిన ఖాళీ తాడు పెట్టుకున్నా సార్. ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళ మీ దగ్గర పైసలు తీసుకున్నారు? వడ్డిస్తానని చెప్పినాడు సార్. నమ్మించి తీసుకుపోయినాడు సార్. మాకి నమ్మించి తీసుకుపోయినాడు. 2 కోట్లు ఇచ్చిన నేను ఒక్కదానే. మీతో పాటు ఎంత మంది ఉన్నారు ఈడ? చాలా మంది తండ మొత్తం ఇచ్చినారు. ఎంత పియపల్లి మండలం మొత్తం ఇచ్చినారు సార్. నేను ఒక్కదానే కాదు, పియపల్లి మండలం మొత్తం ఇచ్చినారు. ఎందుకు ఆయన గురించి కనుక్కుంటే ఆయన చదివింది 10వ క్లాసే అని చెప్పేసి చెప్తున్నారు. మరి జోగు తిరిగేటోడు ఏ పని పాట లేనోడు అని కూడా చెప్తున్నారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నా కంపెనీలో పని చేస్తున్నా, కంపెనీలో డబ్బులు వస్తున్నాయి అని తీసుకుపోయినాడు సార్. లేకుంటే ఏ లేక ఉండేది సార్. కంపెనీలో డబ్బులు నేను పని చేసి డబ్బులు తెస్తున్నా, ఇస్తా మీకు నెల నెల వడ్డీలు అని తీసుకుపోయినాడు. మోసం చేసినాడు సార్ మాకి. లేకుంటే మేము ఏ లేక ఉండేది. మరి వీళ్ళ కారణంగా మీ తండాలో గానీ మీకు తెలిసిన ఊర్లలో గానీ ఎంత మంది చనిపోయినారు? ఏం కథ? చాలా మంది చచ్చిపోయినారు సార్ డబ్బుల కోసం. మేము కూడా చేస్తాం ఇప్పుడు. మేము కూడా కనిపించే ఇల్లు మంత్రి వచ్చి బ్యాంకులు పోయింది. డబ్బులు మొత్తం కార్ నింపుకొని పోయింది. ఇప్పుడు నేను లేనన్నా, నా ముఖం చూడాలని అంటుంది. అది ఎందుకు నేను ఒక బంజారా బిడ్డని నన్ను బదలాం చేస్తారు, నాకు సంబంధం లేదని మాట్లాడుతుంది కదా. మాట్లాడుతుంది. నాకు బంజారా బిడ్డ బదలా చేస్తున్నారు వద్దని మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, నిజం చెప్తున్నాం కదా. డబ్బులు తీసుకుపోయిందని నిజం చెప్తున్నాం. అలాంటి తీసుకోమని 2 పోతులు టెంట్ వేసినాడు అని కార్ తీసుకొచ్చి బ్యాంక్ నింపుకొని పోయింది. మగ ఇంటి కోసం నీకు సంబంధించిన దాఖలను ఆయనకి ఇచ్చినావా? ఏం చెప్పింది మంగ్లీ వచ్చి? మీకేం చెప్పింది? మధు ఏం చెప్పింది?